హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఎలైట్ మోషన్లో ట్రెండింగ్లో ఉన్న గర్ల్స్ బేసికల్ వీడియో ఎడిటింగ్ తీసుకొస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్లో కొత్తగా వచ్చిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే పూర్తి వీడియో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బిట్ మార్క్ ప్రీసెట్ మరియు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుండి డౌన్లోడ్ మరియు ఇంపోర్ట్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ముందుగానే బిట్ మార్క్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఆల్ లేయర్స్ మరియు టెక్స్ట్ యాడ్స్ కనిపిస్తుంది ఆల్రెడీ. మీకు ఫస్ట్కి వచ్చేసేయండి. ఇక్కడ యాడ్ ఓవర్లే ఉంది కదా, ఆ లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ తీసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో స్టార్ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ క్లిక్ చేసుకొని మళ్ళీ కింద స్టార్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ వీడియో, ఆ టెంప్లెట్ వీడియో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కడెక్కడ యాడ్ ఓవర్లే ఉంది కదా, అక్కడ ఆ వీడియో యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇక్కడ విషెస్ టెక్స్ట్ ఉంది కదా, ఆ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ డౌన్ యారో కనిపిస్తుంది, లేయర్ క్లిక్ చేసుకొని బి ఆల్ ఫోన్ క్లిక్ చేసుకొని లెఫ్ట్లో 3 లైన్స్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫోన్ క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో లొకేషన్లో మీ ఫోన్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రచ్ బార్లో మీ యొక్క ఫోన్ నేమ్ సెర్చ్ చేయండి. ఆ తర్వాత ఫోన్ క్లిక్ చేసుకోండి. తర్వాత బెస్ట్ ఉంది కదా, ఆ బెస్ట్ లేయర్ క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసుకొని ఈ ఐకాన్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫోన్ క్లిక్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని లేయర్స్కి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ వన్కి వచ్చేసి ఈ లేయర్ క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డేటు ఇయర్ వేసుకోండి. తర్వాత ఏప్రిల్ లేయర్ క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ మీ మంత్ వేసుకోండి. ఇక్కడ మీదికి స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రూప్ అండ్ మార్క్స్ 2 కనిపిస్తుంది కదా, లేయర్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా 2 లేయర్స్ కనిపిస్తున్న టెక్స్ట్ అక్కడ ఫోంట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ లేయర్ ఉంది కదా, ఇమేజ్ లేయర్ క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఐకాన్ క్లిక్ చేసుకొని స్టార్ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లొకేషన్ తీసుకొని మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అనుపమ ఉంది కదా, అక్కడ మీ ఫస్ట్ నేమ్ యాడ్ చేసుకోండి. పరమేశ్వర్ ఉంది కదా, సెకండ్ నేమ్ యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి 11:01 సెకండ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా ఐకాన్ క్లిక్ చేసుకొని మీ యొక్క లొకేషన్ ఫొటోస్ ఉంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత డిలీట్ పక్కన 3 డాట్ లైన్ కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిట్ ఏరియా క్లిక్ చేసుకోండి. తర్వాత రైట్ ఆరో కనిపిస్తుందా, ఆ ఆరో క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ నుండి కింది సైడ్లో ఫస్ట్ నుండి ఫోర్త్ ఐకాన్ కనిపిస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఆల్ బీట్ మార్క్స్ వరకు మీ ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆల్ ఇమేజెస్ ఆడియో వరకు యాడ్ చేసి కంప్లీట్ అయిపోయింది. షేక్ అప్పుడే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ క్లిక్ చేసుకొని కింద సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుందా, ఐకాన్ క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. బిట్ మార్క్ పీసెడ్ ఓపెన్ చేసుకోండి.
ఇక్కడ చూడండి, సింగిల్ బిట్ మార్క్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్ అన్ని పేస్ట్ చేయండి. ఇమెయిల్ లేయర్ క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని లెఫ్ట్లో 3 డాట్స్ కనిపిస్తే ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అన్ని సింగిల్ మార్క్ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సింగిల్ బిట్ మార్క్ వరకు అన్ని పేస్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లేయర్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని లెఫ్ట్లో 3 డాట్ క్లిక్ చేసుకొని కాఫీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత బిట్ మార్క్ పీసెడ్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అండి డబుల్ మిట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్కు పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి లెఫ్ట్లో డాట్స్ ఉన్నాయి, ఆ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఎక్కడెక్కడ డబుల్ బిట్ మార్క్స్ ఉన్నాయో అక్కడ ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఆల్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో ఇంపోర్ట్ చేసుకోండి.